సుప్రీంకోర్టు నుండి వెలువడినటువంటి తీర్పును బట్టి క్రైస్తవ సమాజం మనోవ్యాకులతకు గురయ్యింది అని చెప్పడం అతిశయోక్తి కాదండి. ముఖ్యంగా ఎస్సీలైనటువంటి వారు లేక దళిత క్రిస్టియన్స్ అనండి, లేదా ఎస్సీలుగా ఉంటూ విశ్వాస విషయంలో, మత విషయంలో ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని క్రిస్టియన్స్గా జీవించేటువంటి వారి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని ఒక పాస్టర్ గారు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయ్యింది. నాట్ ఓన్లీ దట్, నువ్వు పాస్టర్ గారు గనక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పారు. అంతవరకు అయితే పర్వాలేదు. చర్చిలో అసమానతలు ఉండవు గనక చర్చికి వెళితే ఎస్సీలైనటువంటి వారికి 1950s ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా తమ యొక్క హోదాని, బెనిఫిట్స్ను కోల్పోతారు ఎస్సీ క్యాండిడేట్స్ అయినటువంటి వారు అన్న భావన వెలుబుచ్చింది. అంటే క్రొత్తగా ఆర్డర్ కాదు, కానీ ఒక ఉన్నటువంటి పాత విషయాన్నే మరొకసారి పైకి లేవనెత్తి చూపింది. సరే, ఇది నిజానికి క్రైస్తవ సమాజానికి ఒకంత బాధ కలిగించింది. సరే, అయినా సమస్తము ఎరిగినటువంటి వాడు, సమస్తమును సృష్టించినవాడు, సమస్త జాతులను కలిగించినవాడు ప్రభు ఉన్నాడు గనక ఆయన చూసుకుంటాడు అనే ధైర్యంతో క్రైస్తవ సమాజం ముందుకు సాగుతోంది. అయితే నిజానికి ఎస్సీలైనటువంటి వారు, ఎస్సీ అంటే ఏంటండి? షెడ్యూల్ క్యాస్ట్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్స్ అయిన వారు చర్చికి వెళ్ళినా ఇబ్బంది లేదంట వీళ్ళకి. కానీ ఎస్సీలైనటువంటి వారు చర్చికి వెళితే మాత్రం వారికి ఉన్నటువంటి ఆ యొక్క బెనిఫిట్ లేక ఆ ఎస్సీ హోదా కోల్పోతారు. ఎస్టీలు అయితే కోల్పోరు. కారణం ఏంటి? అదేమంటే దానికి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏదో ట్రైబ్స్ అండి, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారండి. వాళ్ళు మనుషులు కాదా? మనుషులందరికీ న్యాయం ఒక్కటిగా ఉండదా? అడవుల్లో ఉంటేంటి? ఇప్పుడు అడవుల్లో ఉన్న వాళ్ళకే ఎస్టీ వర్తిస్తుందా? సమాజంలో ఉన్న వాళ్ళకి ఎస్టీ వర్తిస్తుందా? టౌన్స్లో కూడా ఉంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా ఉంటున్నారు ఎస్టీలైన వారు. అంటే నేను వీళ్ళ మీద కక్షపూరితంగా కాదండి మాట్లాడుతుంది. ఈ రిజర్వేషన్లను ఈ రీతిగా అమలు చేసినటువంటి వారు వారి అంతరంగంలో ఉన్న కుట్రను మీకు ఆ కుట్ర కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఏమిటి కుట్ర కోణం ఏంటి? ఎస్టీలు అయితే వాళ్ళు ఏదో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉంటారు. మరి ఎస్సీలు అయితేనో వాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎస్సీలకు ఉన్నాయి. మీకు అర్థమైందా? కనుక వీళ్ళు మెజారిటీ పీపుల్ గనక, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు గనక వీళ్ళని గుప్పిట్లోనే ఉంచుకోవాలి, హిందూ జనాభా కింద వీళ్ళని లెక్కించుకోవాలి. అప్పుడే అన్నింటిలో కూడా రాజకీయంగా కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ, సామాజిక పరమైన అంశాల్లో కానీ హిందుత్వానికి మొదటి స్థానం దక్కుతుంది అని భావించి ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేశారు. ఒరే బాబు, మాకు వద్దు, మేము క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోతాం, క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాం, ఇంకా వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని వదిలేయండి, అక్కడ మాకు సమానత్వం ఉంది, సంతోషం ఉంది, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నామంటే అబ్బే కుదరదు, అట్లాగైతే మీకున్నటువంటి దాన్ని మేము లాగేస్తాం, మీరు వాటిని వదిలేసుకోండి అని ఇలాగా ప్రలోభ పెట్టో, భయపెట్టో, నయానో భయాన్ అంటారు చూసారా, అలాగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోర్టులను కూడా రాజకీయ నాయకులు, పెద్ద పెద్దవారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అన్నది నా సందేహం. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా. టోటల్గా ఎస్సీలకి తీసేయటం ఏంటండి? ఇప్పుడు చర్చికి వెళితే సమాజంలో వాళ్ళకి ఏమన్నా గుర్తింపు ఉందా? సామాజికంగా వాళ్ళు ఏమైనా వృద్ధి చెందుతున్నారా? ఆర్థికంగా ఏమైనా డెవలప్ అయ్యారా? కాదే. చర్చిలో సమానత్వమే, బయట మామూలుగానే ఉంటుంది. వాళ్ళ విషయాలు ఏం మార్పు చెందట్లా. కనుక దీన్ని ఎందుకు కోర్టు పరిగణలోకి తీసుకోవట్లేదు? కేవలం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఈ తీర్పు ఇచ్చి కాస్త దేశంలో గలిబిలి సృష్టించింది ఒక విధంగా అనే చెప్పాలి ఈ తీర్పు. సరే, దాన్ని అట్లా ఉంచుదాం. ఏమండి, మనకి ప్రభు కావాలి, ప్రభు ముఖ్యం. ఇప్పటికే అలా డిసైడ్ అయిన వాళ్ళు బీసీసీలుగా కన్వర్ట్ అయిపోయారు తండ్రుల కాలం నుంచే. ఓకే, కనుక ఇప్పటికీ క్రీస్తుని ప్రేమిస్తున్న వాళ్ళు చాలా బెనిఫిట్స్ వదిలేసుకొని ప్రభు ఉంటే చాలు అని దేవుని వైపు డైవర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాబుల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈవెన్ క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎవరో కాదండి, సొంత స్వయాన మా మేనబావ
మా మేనత్త కుమారుడు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్. ఆయన మారుమనసు పొందిన తర్వాత దాదాపుగా మరి ఒక 20-30 సంవత్సరాలు సర్వీస్ అందించిన తర్వాత ఆయన నన్ను క్రిస్టియన్గానే గుర్తించండి అని అప్పీల్ చేసుకున్నాడు. దానివల్ల ఆయనకు వచ్చే ప్రమోషన్ ఆగిపోయింది. ఆయన యాజిటీజ్గా తన డ్యూటీ కొనసాగించుకొని రిటైర్ అయ్యారు ఈ మధ్యకాలంలో, గత కొద్ది కాలం క్రితం. చూసారా, అంటే జాబులోకి వెళ్ళా కూడా ప్రభువును ప్రేమించేవారు ఈ రీతిగా త్యాగం చేస్తున్నారు అన్నది మీకు గుర్తు చేస్తున్నా. సరే, ఇదొక అంశం, దీన్ని కూడా పక్కన ఉంచుదాం. సరే, టోటల్గా సుప్రీంకోర్టు ఒక విధంగా అన్యాయపు తీర్పు తీర్చింది. ఎందుకని? రాజ్యాంగానికి ఇది విరుద్ధం. ఏంటది? ఆర్టికల్ 25 ప్రకారంగా ఓకే, 26, 27, 28 వరకు మనం చదువుకుంటే, ఇంకా ఆర్టికల్స్ అక్కడక్కడ మనం రాజ్యాంగాన్ని చూస్తే 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి కూడా తనకి ఇష్టమైనటువంటి మతంలోకి వెళ్ళొచ్చని రాజ్యాంగం చెప్పింది. మరి దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఎస్సీ అయినటువంటి వ్యక్తి 18 ఏళ్ళు నిండిన తర్వాతే నాకు ఈ మతం, హిందూ మతం నచ్చలేదు కనుక నేను క్రిస్టియానిటీలోకి వెళ్తానన్నాడు, వెళ్ళనివ్వమని రాజ్యాంగం చెప్తుంది. మరి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని అడ్డం పెట్టి దీని ప్రకారం తీర్పులు తెచ్చడం ఏంటి? కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి, ఆలోచించాలి, పునరాలోచన సుప్రీంకోర్టు చేయాలి. ఇద్దరు ధర్మాసనంతో ఇచ్చినటువంటి ఈ తీర్పు చెల్లదు. 3 ఉండాలి, ఫైనల్గా 5 ఉండాలి. అవసరమైతే చట్టసభల్లో కూడా మార్పు చేర్పులు చేయాలి, పార్లమెంట్లో కూడా మార్పు చేర్పులు చేయాలి ఈ అంశం మీదని మేము డిమాండ్ చేస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి. ఈ రోజున ఎస్సీలుగా ఉన్నటువంటి వారే క్రైస్తవులుగా అంటే మందిరాలు నడుపుకోకూడదు అనేటువంటిది. భారతదేశంలో బ్రాహ్మణులు వారే పై స్థాయిలో ఉండి ఈ మనుషులందరికీ కూడా మేము తలగా ఉంటాం, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని మా దగ్గరికే మీరు రావాలి, మీ అందరూ మా దగ్గరే ఉండాలని. ఓన్లీ ఎస్సీలుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మాత్రం వారు చేస్తే మాత్రం కుదరదు, వారిది రద్దు చేస్తాం ఎస్సీ సర్టిఫికేట్ అని. మరి ఈ రోజున భారతదేశంలో సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తర్వాత అంతా కలవరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రోజున ఎందుకనో క్రైస్తవులు బాగుండకూడదు, క్రైస్తవ సమాజం బాగుండకూడదు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి విధానంలో క్రైస్తవులకు సంబంధించినటువంటి ఎస్సీ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి కొంతమంది వ్యతిరేకులు వీరిని అణగదొక్కాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నడూ లేనటువంటి ఆ విధానాలను, ఎన్నడూ లేనటువంటి కొన్ని కొత్త పద్ధతులను తీసుకొని వచ్చి ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని నడిపించేటటువంటి దైవ సమానులైనటువంటి దేవుని సేవకులను హింసించడం, లేకపోతే దేవుని మందిరాలను మరి కూలదోయడం అనేది ఈ రోజున సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవుల మీద, సేవకుల మీద, మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడులను సిఆర్పిఎఫ్ పక్షముగా మేము ఖండిస్తూ ఉన్నాం. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి ఏ కులమైనా, ఏ మతమైనా వారికి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని, వారికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, వారిని హృదయంలో చేర్చుకోవచ్చు అనేటటువంటి ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం. సంఘాల మీద, పాస్టర్ల మీద దాడులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో తప్పకుండా మేము వాటికి స్పందిస్తాం, మా సహకారం మేము తప్పకుండా అందిస్తాం. దైవజనులు మరిపూడి జాన్ బాబు గారితో మేము కలిసి ముందు కొనసాగుతామని ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఈ సాయంకాలము సిఆర్పిఎఫ్ తరఫున మా ప్రెసిడెంట్ గారు జాన్ బాబు గారి సమక్షంలో మేము జరుగుతున్న సంఘటనల విషయమై మేము మరలా గుర్తు చేస్తూ, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి దళిత క్రైస్తవులకి అన్యాయం చేస్తున్న విధానాన్ని వారు మా మిత్రులు వివరించారు. దానిని మేము మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దళితుల మీద, ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద తరతరాలుగా జరుగుతున్నటువంటి వివక్ష మేము మా కళ్ళారా చూసాం, ప్రాక్టికల్గా వాటిని అనుభవించాం కూడా. ఈ క్రమంలో దేశంలో అందరికీ సమాన హక్కులు అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. జై సిఆర్పిఎఫ్.
జై సిఆర్పిఎఫ్, జై సిఆర్పిఎఫ్, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నశించాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపేయాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపేయాలి. థ్యాంక్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మరో సందర్భంతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఒక విధంగా క్రైస్తవ సమాజం అంతటికి, దేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఒక గుడ్ న్యూస్ లాంటిదండి. భారతదేశంలో మైనారిటీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ, క్రిస్టియన్ మైనారిటీస్ను రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రతినిధి ఖచ్చితంగా దేశంలో ఉండాలి కదా, ఎందుకు మీరు ఇంతవరకు నియమించలేదు అని కేంద్రానికి చివాట్లు పెట్టింది. ఒక విధంగా మోదీ గారికి చివాట్లు పడ్డాయి. దేశంలో క్రిస్టియన్స్ పక్షంగా మాట్లాడడానికి దేశవ్యాప్తంగా మైనారిటీలకు సంబంధించిన ఒక ప్రతినిధి ఎక్కడున్నాడు కేంద్రానికి సంబంధించి అని ప్రశ్నించింది. వెంటనే నియమించండి అని కూడా చెప్పింది. అంతేకాదండి, ప్రతి స్టేట్లో కూడా చూసారా, ప్రతి స్టేట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారి ఉండాలి. ఇప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నట్టు లేరండి. జగన్ ప్రభుత్వం వరకు ఏదో పెట్టారు కానీ ఏదో చైర్మన్ పదవి అని అదని ఇదని ఉండేవి. మరి ఇప్పుడైతే అది కూడా ఉన్నట్టుగా నాకేం కనబట్టలేదు. పెట్టాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ మధ్యకాలంలో విన్నాను. కనుక ప్రతి స్టేట్లో కూడా ప్రత్యేకించి క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఉండి తీరాలి. టోటల్గా దేశానికి మొత్తానికి సంబంధించి ఒక ప్రతినిధి ఉండి తీరాలి మైనారిటీస్ పక్షంగా మాట్లాడటానికి అని సుప్రీంకోర్టు చెప్పడం అనుకోకుండా, ఊహించకుండా ఒక సంతోషకరమైన శుభవార్తగా నేను భావిస్తున్నా. రైట్, ఒక ప్రతినిధి ఉంటే ఖచ్చితంగా అది వేరుగా ఉంటుందండి. ఆ పద్ధతి, ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి. చాలా సంతోషం. బహుశా ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాయి, సుప్రీంకోర్టు దృష్టికి ఎందుకు వెళ్ళింది అంటే నేనేం భావిస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో అమెరికా దేశం ఒక సర్వేని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మైనారిటీలు అణచబడుతున్నారు, వారికి సరైన న్యాయం జరగట్లేదు, మోడీ గారు, ట్రంప్ గారు మీరు వెంటనే చర్యలు తీసుకోండి అంటూ ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్, గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ట్రంప్ గారికి. అది ఈ మధ్యకాలంలో బహిరంగం అయ్యింది. మన ఛానల్లో కూడా దాన్ని చూపించి పదే పదే కొన్ని వేల మంది వైరల్ చేశాం. సో చాలామంది ఈ విషయం మీద మాట్లాడారు. అందువల్ల ఇట్లాంటి విషయాలను బట్టి సుప్రీంకోర్టు కలిగించుకొని ఇది దేశానికి ఒక అప్రతిష్ట గనక, న్యాయస్థానాలకు కూడా ఇది ఒక అప్రతిష్ట గనక అలా జరగటానికి వీలేదు, క్రిస్టియన్స్కి ఒక లీడర్ని పెట్టండి అంటూ మోడీ గారిని హెచ్చరించడం, ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, కేంద్రాన్ని హెచ్చరించడం మనందరం కూడా స్వాగతించదగిన విషయం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.